అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 22న రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకి సెలవు ప్రకటించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే రాష్ట్రంలోని అన్ని మద్యం షాపులని మూసివేయనున్నట్లుగా తెలిపారు. ఆ రోజు అన్ని ప్రభుత్వ భవనాలను సుందరంగా అలంకరించాలని, బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని సీఎం ఆదిత్యనాథ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రామజన్మభూమి ఆలయంలో శ్రీరామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం ఆదిత్యనాథ్ పరిశీలించారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన క్రతువులు ప్రధాన కార్యక్రమానికి వారం రోజుల ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి. వారణాసికి చెందిన ప్రముఖ వేద పండితుడు లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో 22న రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 14 నుంచి ఈ నెల 22 వరకు అమృత్ మహోత్సవం పేరిట రోజు ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహించనున్నారు. అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ వేడుకలను దేశమంతటా లైవ్ టెలికాస్ట్ చేసేందుకు హిందూ సంస్థలు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రధానంగా బీజేపీ పట్టణాలు, పల్లెల్లో బూత్ లెవెల్లో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి వేడుకలని లైవ్ లో ప్రదర్శించేందుకు సిద్ధమవుతోంది. వేడుకలు జరిగే రోజున అయోధ్యకి అందరూ వచ్చే అవకాశం లేనందున ప్రతి సామాన్యుడు ఉన్న చోటి నుంచే వేడుకలని వీక్షిస్తూ బాలరాముడిని దర్శించుకునేలా చూడాలని పార్టీ భావిస్తోంది. అయితే ఉత్తరప్రదేశ్ లాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా జనవరి 22వ తేదీన సెలవు ప్రకటించాలని రామభక్తులు కోరుతున్నారు. ఇక మరోవైపు యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాన్ని దేశంలో ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా 22వ తేదీని డ్రై డేగా ప్రకటించడాన్ని మంచి పరిణామంగా భావిస్తున్నారు. రాముడు అందరికీ ఆదర్శమూర్తి కాబట్టి ఈ నిర్ణయం సబబే అని అంటున్నారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సెలవులు ఇస్తే బాగుంటుందని, కానీ యోగి వంటి సీఎం ఉంటే తప్ప అది సాధ్యం కాదని వాపోతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.